ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ ఏదైతే ఉందో ఇక్కడ కొత్త అసెంబ్లీ నిర్మిస్తే బాగుంటుందనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది మొదటిసారి కాదు, పదే పదే ఇలాంటి ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించి కొత్త అసెంబ్లీ కార్యాలయానికి సంబంధించి ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీ నిర్మిస్తే బాగుంటుందనేటువంటిది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ భూమి పూజ కూడా చేశారు. ఎర్రమంజిల్లో ఉన్నటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ని కూల్చి అక్కడ ఏర్పాటు చేయాలి. మొత్తం అక్కడ 15 ఎకరాల స్థలం ఉంది. అక్కడ కొత్త అసెంబ్లీ నిర్మిస్తే విశాలంగా ఉంటుంది, ఇప్పుడున్నటువంటి పాత అసెంబ్లీ 8 ఎకరాల లోపలనే ఉంది, సరిపోవట్లేదు, ఫెసిలిటీస్ ఇబ్బందికరంగా ఉందనేటువంటి ఒక అభిప్రాయంతో అప్పుడు అక్కడ ఏర్పాటు చేద్దామనేటువంటి ఆలోచన చేస్తారు. భూ పూజ కూడా చేస్తారు. కానీ అది ముందుకు పోలేదు, ప్రభుత్వం మారింది, అంత పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో వీళ్ళు మళ్ళీ కొత్త అసెంబ్లీ నిర్మాణం చేస్తే బాగుంటుంది, కొత్త సెక్రటరియట్ పక్కనే ట్యాంక్ బండ్కి ఎదురుగా హుసేన్ సాగర్కి ఎదురుగా బాగుంటుంది, ఎదురుగా తెలంగాణ అమరవీరుల జ్యోతి, ఇవన్నీ బాగుంటాయి, ఒకవేళ FTL పరిధి ఉంటే కూడా దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయడంతో దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. సో గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చాం. ఇది ఎన్టీఆర్ గార్డెన్. రోజువారీగా వేల సంఖ్యలో, వందల నుంచి వేల సంఖ్యలో రోజువారీగా విజిటర్స్ వస్తారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, కాశ్మీర్, ఢిల్లీ, తర్వాత కర్ణాటక, ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి విజిటర్స్ వస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫౌంటైన్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫెసిలిటీసు, ట్రైను, తర్వాత రెస్టారెంట్, చెట్టు పైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రెస్టారెంట్స్, ఇవన్నీ లోపల ఉంటాయి. సో చూస్తూ ఉన్నాం కదా ఎంతమంది లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ ఇది దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, సినీ నటులు ఎన్టీఆర్ ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగింది. 2002వ సంవత్సరంలో మొత్తం 50 కోట్లతో అప్పుడు ఎన్టీఆర్ ఘాట్ను నిర్మించారు. ఈ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఘాట్లో, ఎన్టీఆర్ గార్డెన్లో ప్రత్యేకత ఏంటంటే దేశంలో లభించేటువంటి వివిధ రకాల మొక్కలు 150 రకాలకు పైగా ఉండేటువంటి మొక్కలు, ఈ చెట్లు దీంట్లో లభిస్తాయి. స్పెషల్ ఇంకా అనేక రకాల ఫౌంటైన్స్, చిన్నపిల్లలను ఆకర్షించడానికి డిఫరెంట్ ఆకృతిలో ఉన్నటువంటి వాటిని కూడా లోపల ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రతిపాదన ఎవరకు ఉందో దాని గురించి చర్చ కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున సండే, సాటర్డే అయితే లోపల చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంటుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళలో. సో ఆయన చెప్పింది ఏంటంటే కొత్త అసెంబ్లీ నిర్మాణం చేస్తే ఇది ఎన్టీఆర్ ఘాట్కి సంబంధించినటువంటి ప్రాంతం రెండు కలిపే. దీనికి ఇప్పుడు జస్ట్ నా రైట్ సైడ్లో నేను తిరుగుతూ ఉన్నటువంటి బ్యాక్ సైడే మధ్యలో రోడ్డు, ఇక్కడనే హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి చాలామంది బోట్ షికారు చేస్తారు. తర్వాత గౌతమ్ బుద్ధుడు ఉంటాడు, తర్వాత ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఇక్కడ వస్తూ ఉంటారు. సో విజిట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అని కొట్టగానే ఖచ్చితంగా ఎన్టీఆర్ గార్డెన్ చూపిస్తూ ఉంది. చాలా స్పెషల్. ఇది 38 ఎకరాల స్థలానికిలో పైగా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి గార్డెన్ ఉంది. అంత చిన్న ప్లేస్ కాదు ఇది. సో గతంలో 8 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రస్తుత అసెంబ్లీ జరుగుతూ ఉన్నటువంటి పాత భవనం సరిపోవట్లేదు, 15 ఎకరాల కింద మారుద్దామనేటువంటి ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ప్లేస్ 38 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ గార్డెన్లో అసెంబ్లీ నిర్మాణం చేస్తే బాగుంటుందనేటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదన ఏ వరకు ఉంది అనేటువంటిది కూడా కాస్త చర్చ అయితే కొనసాగుతుంది. ఒక రకంగా వివాదం ఉంది, ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ వెర్షన్ కూడా తెలుసుకుందాం. కొత్త సెక్రటరియట్ పక్కనే ఇది నిర్మాణం చేయాలనేటువంటి ఆయన కొత్త ప్రతిపాదనను చూడాలి. గత ప్రభుత్వం అట్లాగే కొత్త అసెంబ్లీ నిర్మాణం అన్నారు, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈయన ఒక కొత్త ప్రతిపాదన చేస్తూ ఉన్నారు కొత్త బిల్డింగ్లకు సంబంధించి. సో ప్రజల నుంచి ఎట్లా రియాక్షన్ ఉంటుంది ఏంటంటే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది విజిటర్స్ వస్తారు వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా కొంతమంది వస్తూ ఉంటారు. సో తెలుగు వాళ్ళు, తెలుగు వచ్చా అండి మీకు? తెలుగు వచ్చా? ఏం పేరు? మీ పేరు ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? పర్లేదు చెప్పండి. శ్రీజ. ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల నుంచి. ఎట్లా ఉంది గార్డెన్? లోపలికి వెళ్ళారు? బాగుంది. ఇప్పుడు బాగుందా? ఇంకేమైనా ఫెసిలిటీస్ చేంజ్ చేయాలా? బాగానే ఉంది. ప్రతిపాదన ఏముందంటే ప్రభుత్వము ఈ గార్డెన్ని, ప్రభుత్వం అని కాదు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ గార్డెన్ తీసి ఇక్కడ కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అసలు అసెంబ్లీ అవసరమా, ఇక్కడ గార్డెన్ ఉండాలి? గార్డెనే ఉండాలి. గార్డెనే ఉండాలి కదా? ఏమనిపించింది మీకు? బాగుంది, లోపల బాగుంది, చెట్లు కూడా బాగున్నాయి, ఫ్లవర్స్ వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి, బాగుంది. ప్రతిపాదన ఒకవేళ ఒక ప్రభుత్వం కనుక, ఎందుకంటే ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ ఒక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ
కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుంది, కొత్త సెక్రటేరియట్ ఉంది, కొత్త అసెంబ్లీ కడితే బాగుంది అంటున్నారు. గార్డెన్ బాగుంది, గార్డెనే బాగుంది ఇక్కడ. అసెంబ్లీ అవసరం లేదు. అవసరం లేదు ఇక్కడ. మీరేం చెప్తారమ్మా? ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుంది ఇక్కడ అనేటువంటి చర్చ తావొచ్చింది. నిజంగా అసెంబ్లీ ఉంటే కాస కట్టాలా, గార్డెన్ ఉంటే బాగుందా? గార్డెనే బాగుంది, గార్డెనే బాగుంది. చూసిరా లోపల ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? వాటర్ అది ఫౌంటైన్ గేమ్స్ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. గార్డెనే ఉండాలా, కొత్తగా అసెంబ్లీ కడితే బాగుంటుందా? గార్డెనే ఉండాలి, గార్డెనే ఉండాలి. మీ పేరు? ప్రత్యూష. ఎక్కడి నుంచి వచ్చారు ప్రత్యూష? ఇక్కడే రామంతపూర్ లోకల్. సో చాలామంది అయితే వస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసాం కదా వివిధ ప్రదేశాలు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత ఇక్కడ లోకల్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. సో చాలా ఒక పర్యాటక కేంద్రం ఇదంతా. దాదాపు హైదరాబాద్ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి రీచ్ అవుతారు, గార్డెన్ని చూసిన తర్వాతనే వెళ్తారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఆహ్లాదంగా ఉండడానికి, ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్లేస్ ఇది. దాదాపు 38 ఎకరాల స్థలంలో నిర్మాణమైనటువంటి ఎన్టీఆర్ స్మారకం కోసం ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్ ఈ ప్లేస్ అంతా కూడా. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదన ఎంతవరకు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందో చూడాలి. ఆయన కేవలం చిట్చాట్లో భాగంగా ఈ మాటలు చెప్పారు, కానీ ఇది ఒక ఈ కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఈ ప్లేస్ని ఎందుకు ఆయన సెలెక్ట్ చేసుకోవాలనే ఆలోచన ఆయన ఎందుకు చేసిందో తెలియదు ప్రస్తుతానికైతే మాత్రం. ఇంకా చూద్దాం, ఇంకా కొద్దిమంది వెర్షన్ కూడా తీసుకుందాం, చాలా మందితో మాట్లాడదాం. సో ఇక్కడ కొద్దిమంది ఎన్టీఆర్ గార్డెన్ చూడడానికి వచ్చారు. ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్ ఇదంతా కాబట్టి వారితో కూడా కొద్దిమందితో మాట్లాడడం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్లేస్ నుంచి వచ్చిన అనేటువంటిది వాళ్ళ మాటల్లో విందాం. కాకపోతే వారికి తెలుగు రాదు, తమిళనాడు నుంచి వచ్చారు, వాళ్ళ మాటల్లో విందాం. వీళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చారు? గుడ్, వెరీ గుడ్. ఎట్లా ఉంది లోపల, ఎట్లా ఉంది ఇన్సైడ్ గార్డెన్, ఫుడ్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ గుడ్ గుడ్ గుడ్. ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి లోపల? క్లీన్, పూరా క్లీన్, பூரா க்ளீன். இது பூராவே எல்லாமே நல்லா இருக்குது, க்ளீனாக வச்சுருக்காங்க. ப்ளஸ் வந்து இது சுற்றுலாத்தலம் போல நல்லா இருக்குது எல்லாமே. கார்டன், ரெஸ்டாரண்ட், ட்ரெயின், என்டிஆர் சமாதி பக்கத்தில் எல்லாமே நல்லா இருக்கு. என்டிஆர் சமாதி చూసారా? அதை இருந்தாலும் அவர் ஒரு முதலமைச்சராக இருந்ததுக்கு இன்னும் கொஞ்சம் நல்லா பண்ணியிருக்கலாம். எங்கள் சென்னையில் பாருங்கள், எங்கள் அண்ணா சமாதி, கலைஞர் சமாதி, எம்ஜிஆர் சமாதி எல்லாமே அருமையாக பண்ணியிருக்காங்க. அது மாதிரி அவருக்கும் ஒரு பீரியட் நல்லா முதலமைச்சராக இருந்தார், அவருக்கு இன்னும் கொஞ்சம் நல்லா பண்ணியிருக்கலாம். అంటే ఎన్టీఆర్ సమాధి అంటే ఎన్టీఆర్ అంటే అందరికీ తెలుసు, సూపర్ స్టార్, சுத்தமாக இருக்கு. அவர் ஒரு రామన్ மாதிரி వழிపట్టాங்க. இந்த రాముడు అంటే ఎన్టీఆర్. ஆமா, ఎన్టీఆర్. ఓకే, ఇంకా కొంచెం తమిళ్ మనకు రాదు కాబట్టి హిందీ కొంతవరకు కన్వే చేయగలుగుతాము. హిందీలో మాట్లాడే వ్యక్తి ఉన్నారు. आपका नाम क्या है? मेरा नाम तो सुब्रमण्यम है. सुब्रमण्यम जी, आप क्या बोलेंगे? पूरा गए, पूरा 38 एकड़ से अभी ये तो अंदर तक गया एनटी रामाराव जगह पे, उसका अंदर तो बहुत अच्छा है. वो घूमने के लिए, टाइम पास के लिए, खाना पीने के लिए बहुत अच्छा से रखता था. और अच्छा रखा है तो अच्छा होएगा. अपना तमिलनाडु में अपना एमजीआर, जयललिता, करुणानिधि, ये लोग तो पहले मुख्यमंत्री था, उसको तो बहुत अच्छा जगह से बना के अन्नादुरई तक, उससे ये थोड़ा कम है. इसको और भी थोड़ा अच्छा करेगा तो आदमी लोग आने के लिए, देखने के लिए. आपको मैं ये समझाना चाह रहा हूँ, आप आपका साथियों को भी तमिल में बोलने को कोशिश कर दीजिए. आप क्या बोलना चाह रहे हो बोले तो, यहाँ पर तेलंगाना असेंबली बनाए तो अच्छा रहता है, निकाले तो अच्छा रहता है बोल के यहाँ कांग्रेस लीडर्स बोल रहे. आपको अच्छा दिख रहा? अगर यही रहे ना असेंबली बनाना यहाँ पर, कैसा तमिल में बोलूं? यही रहे ना यहाँ पर असेंबली बनाना. ये तो और थोड़ा அசம்பிளி ஒரு நல்ல விதமாக தமிழ்நாடு மினிஸ்டருக்கு எப்படி நான் எங்கள் தமிழ்நாட்டில் முக்கியமந்திரிகளுக்கெல்லாம் முக்கியமான இது கொடுத்துருக்காங்களோ அந்தமாரி இன்னும் செஞ்சால் நல்லாயிருக்கும். அந்த பார்க்குறதுக்கு एनटीआर गार्डन अच्छा है. अच्छा है, बहुत अच्छा है, बहुत अच्छा है. आपका क्या क्या देखे हैदराबाद में अभी पूरा? अभी हम लोग तो एग्री डिपार्टमेंट से आया था. एग्री डिपार्टमेंट के लिए वो ऑयल बनाने के लिए वो जगह पे गया. हाँ, और चारमीनार उसमें गया. और तो उसका बाद इधर आया था. చూసాం కదా, అంటే తమిళనాడు నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా. బాగుంది, చాలా బాగుందని చెప్తా ఉన్నారు. ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్, ఎందుకంటే ట్యాంక్ బండ్ పైన యశ్వంత్ సార్కి ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో అంటే ప్రభుత్వ ఆలోచన
నిజంగానైనా లేకుంటే ఎమ్మెల్యే గారి ఆ పర్సనల్ ఆలోచన తెలియదు, వ్యక్తిగత ఆలోచన. ఎన్టీఆర్ గార్డెన్ మొత్తం 38 ఎకరాలలో లోపల ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్స్, చెట్టు పైన రెస్టారెంటు, పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి గార్డెన్స్, ప్లేయింగ్ ఏరియా, ట్రైన్ ట్రాక్, మొత్తం ట్రైన్ ఉంటుంది, ట్రైన్లో ఎక్కితే మొత్తం చుట్టూ తిరిగి రావచ్చు, ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. దీన్ని ఇంకా కూడా బాగా చేయొచ్చు అనేటువంటిది తమిళనాడు నుంచి వచ్చినటువంటి సందర్శకులకు సంబంధించినటువంటి వెర్షన్ ఇది. వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే అక్కడ జయలలిత, అన్నాదురై, తర్వాత ఎంజీఆర్ ఇలాంటి స్టార్స్ ఎవరైతున్నారో, కరుణానిధి, వాళ్ళ గార్డెన్స్ ఎట్లా ఉన్నాయి, ఇంకా అంత అద్భుతంగా దీన్ని చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం చెప్తా ఉన్నారు. ద మెయిన్ బిగ్గెస్ట్ ఒక స్పాట్ ఇది. వచ్చేటువంటి వారందరూ కూడా చాలామంది ఇక్కడికి వస్తారు సందర్శకులు. ట్యాంక్ బండ్ మీదకి వచ్చిన వాళ్ళు బుద్ధుణ్ణి, హుస్సేన్ సాగర్ని ఎట్లా సందర్శించుకుంటారో సందర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా ఎన్టీఆర్ గార్డెన్ని సందర్శించే వెళ్తారు. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా. ఆయన ఒకప్పుడు టాలీవుడ్ని ఏలినటువంటి వ్యక్తి. అసలు ఒక వ్యక్తి అయితే మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు చెప్పగానే రాముడు అంటే ఎన్టీఆర్ అనేటువంటి ఒక వెర్షన్ని వినిపించే ప్రయత్నం చేస్తారు. సో ఆ ఇమేజ్ ఉంది. తమిళనాడు నుంచి వచ్చినటువంటి వారు కూడా ఎన్టీఆర్ గార్డెన్ సందర్శించుకుంటున్నారు. కానీ అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం, ఇక్కడ అసెంబ్లీ నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన కూడా ఇంకా కొద్ది మందితో కూడా మాట్లాడదాం. వెళ్ళి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. कहाँ से हैं आप? नागपुर नागपुर जी। आप पहली बार आए हैं? हाँ, फर्स्ट टाइम आया हैदराबाद सिकंदराबाद। कैसे लगा? आप जा रहे हैं अंदर? अभी एनटीआर गार्डन में एंट्री कर रहा है। जाके आए? नहीं, अभी जाना है। ओके, आपको कैसा पता है ये एनटीआर गार्डन अच्छा रहता है? ये इसका यूट्यूब में देखा कि बेस्ट लोकेशन फॉर द विजिट, ओके, उस पर एनटीआर गार्डन का भी नाम है, जिसमें देखने के लिए बेस्ट विजिट फॉर बेस्ट लोकेशन फॉर विजिट। यस, बेस्ट लोकेशन फॉर विजिट। आपका मिसेज है? जी, कौन कौन है आप? हम लोग दोनों ही आया। वाइफ आपका नाम क्या है? संध्या सत्यार्थी। अच्छा, आप लोग पूरा हैदराबाद में क्या क्या देखे अभी तक? चार मीनार देखा हमने, लुम्बिनी गार्डन यहाँ, अभी एनटीआर गार्डन जी एनटीआर गार्डन, गोलकुंडा गोलकोंडा फोर्ट है, फोर्ट और बिरला मंदिर है, और वो पैलेस गया था ना, चार मीनार पैलेस। चार मीनार पैलेस भी गया था। సో ఇది అంటే నాగ్పూర్ నుంచి వచ్చారు, మహారాష్ట్ర, రైట్? మహారాష్ట్ర నుంచి వచ్చారు, ఇందాక తమిళనాడు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వస్తారు, చూస్తారు. ఎన్టీఆర్ గార్డెన్ అంత ఫేమస్, వచ్చి సందర్శించి వెళ్ళేటువంటి పరిస్థితి. आप कहाँ से आप लोगों से बात करते हैं? आप कहाँ से आए? पश्चिम बंगाल से। पश्चिम बंगाल से। आप देखे एनटीआर गार्डन? नहीं नहीं जाएगा, जा रहे आप अंदर जा रहे? हाँ, कौन कौन आए? सब फैमिली सब है। अच्छा, कितने जने हैं 9 heads एनटीआर गार्डन देखने के लिए? देखने के लिए। अच्छा, थोड़ा लेडीज भी है। एक्सक्यूज मी, आप लोग देखे एनटीआर गार्डन? नहीं जाना है। क्या क्या देखे हैदराबाद में? बोलिए बोलिए। मेरे याद में है, बोला तो। क्या क्या देखे आपने? सालारजंग म्यूजियम, सुधाकर म्यूजियम, गार्डन, ఎన్టీఆర్ గార్డెన్ अभी देखा देखने जा रहे हैं. देखने जा रहे हैं। ఇది పరిస్థితి. అంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి వస్తానే ఉన్నారు ఎన్టీఆర్ గార్డెన్ కి సంబంధించి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదనకు ఆయన తావిచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఏమన్నారంటే ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ ఏ రకంగా ఉందో దాని పక్కనే కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుంది అనేటువంటి ఒక కొత్త ప్రతిపాదన ఆయన తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అంటే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయి ఇప్పుడు ఆల్రెడీ ఇందులో పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి దీని పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ పక్కన ఎన్టీఆర్ గార్డెన్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కొత్త అసెంబ్లీ నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రతిపాదన ఆయన తెస్తారు. ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిని కుదించుకోవచ్చు, ఎదురుగానే ఉంటుంది, బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపైన మిక్స్డ్ ఒపీనియన్ వస్తూ ఉంది. మనం ప్రజల్ని అడగాం, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎన్టీఆర్ గార్డెన్ అలాగే ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయం చెప్తా ఉన్నారు. సో ఆయన చేసినటువంటి ప్రతిపాదన ఏం మొదటి కాదు, ఇదేమి చివరిది కూడా అయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. గత ప్రభుత్వం కొత్త అసెంబ్లీ నిర్మాణానికి చెప్పినటువంటి ఎర్రమంజిల్లో నిర్మాణం చేపట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. భూమి పూజ కూడా జరిగింది. ఇప్పుడు కొత్తగా సెక్రటేరియట్ పక్కన ఉండాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్,
హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.